ఇవాళ మరో బ్రేకింగ్. కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 2 ఏళ్లు దాటినా ఒక్క గొర్రెను కూడా పంపిణీ చేయలేదన్నారు. పేరుకే కార్పొరేషన్లు పెట్టారే తప్ప ₹1 ఇవ్వటం లేదన్నారు. బీసీలు ఐక్యం కావాలని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు హరీష్ రావు. బీసీలను ముఖ్యంగా మా గొల్ల కుర్మలను చిన్న చూపు చూస్తూ ఉంది. మాటలేమో చాలా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే రెండవ విడత గొర్రెల పంపిణీ చేస్తాము, నగదు బదిలీ చేస్తాము, బ్యాంకులో 2 లక్షల రూపాయలు మీకే ఇస్తాము అని చెప్పిండ్రు. మరి 100 రోజులు కాదు 900 రోజులైనా కూడా ఒక్కలకు గొర్రె పిల్లలు ఇచ్చింది లేదు, బ్యాంకులో డబ్బులు వేసింది లేదు, ఇచ్చిన మాట నిలుపుకున్నది లేదు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. గొల్ల కుర్మల సహకార కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసినారు. బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు పెట్టినారు. కానీ 2.5 ఏళ్లలో 100 పైసలు కూడా విడుదల చేయలేదు.